గ్యాస్ కష్టాలు అయితే మామూలుగా లేవండి. పొద్దున గ్యాస్ అబ్బాయి వస్తే నేను అడిగాను, ఏంటి సిలిండర్లు ఇస్తున్నారా, ఎన్ని రోజులు పడుతుందని. అంటే తొందరగా రావట్లేదమ్మా, మీరు బుక్ చేసినా సరే చాలా టైం పడుతుంది, అందరూ కూడా ఇంట్లో అవసరం లేకపోయినా సరే బుక్ చేసేసుకుంటున్నారు, అందుకే ఎవరికి ఇవ్వలేకపోతున్నాం. ఇంతకుముందు మీరు పొద్దున ఫోన్ చేశారంటే సాయంత్రానికల్లా తెచ్చేవాళ్ళం, లేదంటే తెల్లారి తెచ్చేవాళ్ళం. ఇప్పుడు పరిస్థితి అయితే అలా లేదు, జాగ్రత్తగా వాడుకోండి అని ఈ రకంగా అబ్బాయి చెప్పడం జరిగింది. కాబట్టి గ్యాస్ విషయంలో అందరూ పొదుపుగా వాడుకోండి. పాపం హాస్టల్ పిల్లల సంగతి చూస్తుంటే మా అబ్బాయి ఆఫీస్లో కూడా పాపం చాలామంది హాస్టల్లో ఉన్నారు పిల్లలు. వాళ్ళందరూ అంటున్నారు, ఒక్క కూరతోనే పెడతాం ఫుడ్, టిఫిన్ పెట్టడానికి లేదు, గ్యాస్ చాలా తక్కువగా ఉంది, కాబట్టి సర్దుకుని తినండి అని చెప్పేసి హాస్టల్ వాళ్ళు కూడా ఈ రకంగా చెప్పారంట. ఏదో ఒక పచ్చడి వేసుకోవడం, ఏదో ఒక పప్పు కూర, ఏదో ఒక ఐటెం పెడతారు, ఆ పెరుగు వేసుకోవడం తినడం, ఇంక ఇదే పరిస్థితి. అసలు ఈ గొడవ ఎన్నాళ్ళకి తేలుతుందో కూడా అర్థం కాని పరిస్థితి. హోటల్ వాళ్ళు, హాస్టల్స్ వాళ్ళు, బ్యాచిలర్గా ఉండేవాళ్ళు ఇప్పుడు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు ఇళ్లలో ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారని అంటే, ఒక్కొక్కరు గ్యాస్ ఇంట్లో ఉన్నా సరే ముందుగానే బుక్ చేసి పెట్టేసుకుంటున్నారు. ఇంతకుముందు పక్కింటి వాళ్ళని అడిగేవాళ్ళం, మీ గ్యాస్ ఉంటే ఇవ్వండి, మేము బుక్ చేసాము, అది రాగానే మీకు ఇస్తామని ఇలా తీసుకుంటూ ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు పక్కింటి వాళ్ళు కూడా గ్యాస్ ఇవ్వట్లేదు. ఎందుకంటే ఎవరు భయం వాళ్ళకి, అయ్యో మాకైపోతే మా పరిస్థితి ఏంటని ఉన్నా సరే ఎవరూ ఇవ్వట్లేదు. కాబట్టి ఇంట్లో ఆడవాళ్ళు ఎక్కువ పిండి వంటలు, బజ్జీలు వేయడం, ఇలాంటివి జంతికలు వండడం, ఇలాంటి పిండి వంటలు, అలాంటివి పెద్ద పెద్ద వంటలు మాత్రం చేయకండి. ఈ రోజు రెగ్యులర్గా ఏ వంటలు అయితే చేసుకుంటారో అవే చేసుకోండి. ఇంకా వేడి నీళ్ళ విషయానికి వస్తే కొంతమంది వేడి నీళ్ళు పెడతారు, కానీ ఇప్పుడైతే చలికాలం కాదు కాబట్టి ఎవరు కూడా అసలు వేడి నీళ్ళు అన్న మాట గ్యాస్ దగ్గరికి మాత్రం వెళ్ళకండి. ఆ వేడి నీళ్ళు పెట్టుకునే టైంలో మనం వంట కూడా చేసుకోవచ్చు. కాబట్టి గ్యాస్ని పొదుపుగా వాడండి. బయట హోటల్ వాళ్ళ పరిస్థితులు చూస్తే చాలా దారుణంగా ఉన్నాయి. అందరూ చెప్తున్నారు, ఈ ఒక్కరోజే మేము వండగలమండి, మా దగ్గర గ్యాస్ లేదు, 1700 పెట్టి కొనే గ్యాస్ ఇప్పుడు 4000 ఇస్తామన్నా సరే ఇవ్వట్లేదని హోటల్స్ వాళ్ళు కూడా చెప్తున్నారు. పాపం బ్యాచిలర్లు, హాస్టల్లో ఉండే పిల్లలు, అయ్యో హాస్టల్లో ఫుడ్ సరిగ్గా లేదు కదా, పోనీ బయట ఆర్డర్ పెట్టుకుందాం, హోటల్కి వెళ్ళి తిందామనంటే బయట కూడా దొరకలేని పరిస్థితి. సమ్మర్ ఒకటి, ఆకలికి ఉండలేము, రోజుకు 3 పూటలు తినేవాళ్ళం, కనీసం 2 పూటలైనా తినాలి కదా. ఏంటో మరి పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. చాలామంది అంటున్నారు, కరోనాలో పడిన ఇబ్బందులు ఇప్పుడు కూడా పడాల్సి వస్తుందా అని అందరూ ఆలోచిస్తున్నారు. కానీ ఏదేమైనా బ్యాచిలర్గా ఉండేవాళ్ళు బ్లాక్లో సిలిండర్లు కొనుక్కునేవాళ్ళు, కొంతమందికి నెంబర్లు ఉండవు, బ్లాక్లో ఎక్కువ డబ్బులు ఇచ్చి ఆటో వాళ్ళ దగ్గర కొనుక్కుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు, ఇలాగా ఎవరన్నా రూములు తీసుకొని ఉండేవాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళందరూ కూడా రైస్ కుక్కర్ల దగ్గర పెట్టుకోండి, ఈ కరెంటు పొయ్యిల దగ్గర పెట్టుకోండి, ఏదో చిన్న చిన్న వంటలు మీకు వచ్చినవి ఏవో ఒకటి చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు కర్రీ పాయింట్కి వెళ్ళి కర్రీ కొనుక్కు తెచ్చుకుందామన్నా ఇప్పుడు వాళ్ళు రేట్లు కూడా పెంచేస్తున్నారు. ఈ గ్యాస్ ప్రభావం వల్ల ఏమైందనంటే విపరీతమైన రేట్లు పెంచేస్తున్నారు. గ్యాస్ లేదు కదండి, మేము అంత రేటు పెట్టుకుంటున్నాం కాబట్టి ఈ టిఫిన్ రేట్లు పెరుగుతాయి, గ్యాస్ రేట్లు పెరుగుతాయి, బయట బిర్యానీ రేట్లు, ఈ రేట్లన్నీ పెరుగుతాయని మొహమాటం లేకుండా చెప్పేస్తున్నారు. ఎక్కువ రేటు పెట్టి మేము గ్యాస్ కొంటున్నామని హోటల్ వాళ్ళు కూడా చెప్పే పరిస్థితి. మీరు సంపాదించే జీతాలకి అంతంత రేట్లు పెట్టి బయట కర్రీ పాయింట్ల దగ్గర కర్రీలు కొనుక్కొని, చపాతీలు కొనుక్కొని, ఇవన్నీ అంటే కొంచెం కష్టంగానే అనిపిస్తుంది. రైస్ కుక్కర్లో చాలా వరకు ఏవో ఒకటి కూరలు వండేసుకోవచ్చు, రైస్ వండుకోవచ్చు, సాధ్యమైనంత వరకు చాలా మటుకు రైస్ కుక్కర్లో చేసుకోవచ్చు. ముందు రైస్ కుక్కర్ని రెడీగా పెట్టుకోండి. ఒకవేళ మీ దగ్గర గ్యాస్ ఏమన్నా ఉందనుకోండి, అది అర్జెంటుగా ఎప్పుడైనా రాత్రిపూట వండుకునేలాగా, ఉద్యోగానికి వెళ్ళి అర్ధరాత్రి వచ్చారనుకోండి, ఆ టైంలో ఏం వండుకోవాలని అంటే కొంచెం కష్టంగా ఉంటుంది. ఏదైనా సరే ఒకదాని మీదే ఆధారపడకుండా ఇంకొకటి రెడీగా పెట్టుకోండి. అప్పటికప్పుడు సకంలో అయిపోయింది అనుకోండి, ఎవరు ఇవ్వరు. పక్కింటి వాళ్ళని అడిగినా, ఫ్రెండ్స్ని అడిగినా ఎవరు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. ఎవరు గొడవ వాళ్ళే చూసుకుంటున్నారు. ఇప్పుడు బంధువుల ఇళ్ళకి వెళ్దామన్నా సిటీలో ఎంతమందికి ఎవరు బంధువులు ఉంటారు చెప్పండి. వెళ్ళినా ఒక 2 రోజులు ఉంటాం, ఒక రోజు ఉంటాం, మళ్ళీ వాళ్ళ ఇంట్లో కూడా ఇదే పరిస్థితి. గ్యాస్ లేదు, నేను ఎక్కడ పెట్టినాని వాళ్ళు కూడా అనే పరిస్థితి. కాబట్టి బంధువుల మీద ఆధారపడద్దు. ఎన్ని రోజులు ఎలా ఉన్నారో అలాగే ఉండి కరెంటు పొయ్యిలో ఏవో ఒకటి రెడీగా పెట్టుకోండి. హాస్టల్లో ఉన్న వాళ్ళ పరిస్థితి అయితే మరీ దారుణమనే చెప్పాలి. ఆ పిల్లలు బయటికి ఎక్కడికి వెళ్ళలేరు, చుట్టాలిళ్ళకి వెళ్ళలేరు, హాస్టల్ వాళ్ళు ఏది పెడితే అదే తినాలి. మరి గ్యాస్ కష్టాలు ఎన్నాళ్ళకి తీరుతాయో తెలీదు. హోటల్స్ కనుక మూసేశారు అని అంటే పాపం సామాన్య ప్రజలకి చాలా ఇబ్బంది కలుగుతుంది. ఎందుకంటే బయట ఎక్కడో పొరుగురు నుండి వైద్యం చేయించుకోవడానికి ఎంతోమంది హాస్పిటల్స్కి వస్తూ ఉంటారు. పాపం వాళ్ళకి ఫుడ్ లేదనుకోండి, ఎక్కడికి వెళ్తారు? అదే కనుక జేబులో డబ్బులు ఉంటాయి, బయట ఎక్కడో చోట ఫుడ్ కొనుక్కొని తింటారు. బయట హోటల్ లేకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇలాంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అందరూ జాగ్రత్తగా వాడుకోండి. గ్యాస్ లేని వాళ్ళు, నెంబర్ లేని వాళ్ళు, బ్లాక్లో కొనుక్కునే వాళ్ళు ఇంకో మార్గాన్ని ఏదైనా ఎంచుకుని రెడీగా పెట్టుకోండి. గవర్నమెంట్ కూడా ఆలోచించి ఇలాంటి ఇబ్బంది ఎవరికి కలగకుండా చూడాలని మనమందరం కూడా కోరుకుందాం. ఈ రోజుకి ఇదేనండి. రేపు మళ్ళీ ఒక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం.